అవునా? ప్రీమియం షోస్ ఏపీలో బెనిఫిట్ షోస్ ఉన్నాయంటారా? ఉన్నాయనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటారా మా కొడుక్కి? ఇస్తారంటారా? అన్ని పెడతారా? కొత్త కోడేది కోయడం అన్నీ ఉంటాయి. నిజమేనా? అన్ని పెడుతున్నారా? మా అమ్మగారు పెడతారండి. 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంటుందని విన్నాను. ఇండియన్ 2 డిసప్పాయింట్ అయింది కాబట్టి ఇది పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా సంక్రాంతికి వస్తుంది. డాకు మహారాజుని థర్డ్కి పడేశారా? అంటే బాగుంటే మూడింటికి వెళ్ళిపోతాం. మూడింటికి వెళ్తారు. పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి కదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఏంటి మీరు రామ్ చరణ్ ఫ్యానా? అలా ఏం కాదు, కొద్దిగా ట్రైలర్ బాగుంది. ట్రైలర్ బాగుంది అంటే హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? పక్కా. ఏంటి ట్రైలర్లో ఏం నచ్చిందని మీకు? అది 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంటుందని విన్నాను. అంటే శంకర్ గారి మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయా? ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఇండియన్ 2 డిసప్పాయింట్ అయింది కాబట్టి ఇది పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే దిల్ రాజు గారు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం రాసుకున్న స్టోరీ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అప్పట్లాగా పొలిటికల్ సినిమాలు ఆయన శంకర్ గారి ఉంటాయి కదా కొన్ని, అలా ఉంటుంది అనుకుంటున్నారా? ఇది స్టోరీ శుభకార్తికే ఇచ్చాడు కదా, నా పక్క నాకైతే కాన్ఫిడెంట్గా ఉన్నా పక్క హిట్ అనిపిస్తుంది. ఓకే. అంటే నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ సినిమా కదా? సెకండ్ అంటే ఫ్యామిలీతో సంక్రాంతికి వస్తున్నాం. థర్డ్ అంటే ఇంకా డాకు మహారాజ్ బేస్డ్ ఆన్ రివ్యూస్ వెళ్తాం. అంటే మీకు సంక్రాంతికి వస్తున్న గోదావరి గట్ట సాంగ్ ఎలా అనిపించింది? బాగుంది. రమణ గోగుల్ అది బాగుంది సినిమా. దాంతోనే కదా కొంచెం హైప్ వచ్చింది. అవును. అంటే సంక్రాంతికి వస్తున్న స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కామెడీ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారంటే? వాళ్ళు రివీల్ చేశారు కదా, ఇది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రజెంట్ వైఫ్ది, మంచిగా ఉంటుంది. లవ్ స్టోరీ అలానే అనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ ప్రయారిటీ అయితే గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాల్లో హిట్ కొట్టేది ఏ సినిమా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇంకా చెప్పలేం రిలీజ్ అయిన తర్వాత, కానీ గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. ఓకే. అండ్ మేడం మీకు మీకు ఇష్టమైన హీరో ఎవరో? పండగ ఏ సినిమాకి వెళ్తున్నారు? రామ్ చరణేనా? మరి డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు బాలకృష్ణ గారి సంక్రాంతికి వస్తున్నాం లేదా? ఏంటి మీరు మెగా ఫ్యానేనా? ఏంటి ఎంత హిట్ కొడుతుంది అనుకున్నారు సినిమా? సూపర్ హిట్ అండి. సూపర్ హిట్ అన్నా? ఏంటి సంక్రాంతికి ఇంకేం చేస్తున్నారు మీరు? ఊరు వెళ్తున్నారా? ఏపీలో చూస్తాం బెనిఫిట్ షోస్. అవునా? ప్రీమియం షోస్ ఏపీలో బెనిఫిట్ షోస్ ఉన్నాయంటారా? ఉన్నాయనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటారా మా కొడుక్కి? ఇస్తారంటారా? అంటే ఏంటి సాంగ్స్ ఏమైనా వచ్చినాయి మీకు? నానా హైరానా ఒకటి వచ్చింది, ఇంకోటి సాంగ్ వచ్చి దోప్సా కూడా జరగండి నచ్చిందా? యాక్చువల్గా బాలకృష్ణ గారు చిరంజీవి గారు పోటీ పడుతూ ఉంటారు సార్ ప్రతి సంక్రాంతికి. ఈ సంక్రాంతికి కొడుకు వస్తున్నాడు. మరి ఇద్దరు సినిమాల్లో హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటారా? గేమ్ చేంజర్ బాలకృష్ణ గారిని కొడతారంటారా ఈ సినిమాలో పండక్కి? తెలియదు అంటారా? రామ్ చరణ్ కొడతారంటారా? ఏంటంటే మీకేదండి ఫేవరెట్ హీరో? గేమ్ చేంజర్ బాగుంటుంది. గేమ్ చేంజర్ అనుకున్నానా? మీ ఇద్దరు ఒకే మెగా ఫ్యాన్స్ అయినా ఇద్దరు? అవునా? ఏంటి ఏం వచ్చింది సాంగ్? నాకైతే రామచ్చా సాంగ్ వచ్చిందా? ఏంటి ఇంకా 3 సినిమాల్లో ఏది నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏ సినిమాకి వెళ్తారు? సెకండ్ ప్రయారిటీ నాకు తెలిసి వెంకటేష్ సంక్రాంతికి వస్తుంది. డాకు మహారాజుని థర్డ్కి పడేశారా? అంటే బాగుంటే మూడింటికి వెళ్ళిపోతాం. మూడింటికి వెళ్తారు. ఓకే. నువ్వు దేనికి వెళ్తున్నావు? రామ్ చరణ్ సినిమాకేనా? ఓకే. ఇట్లా తగ్గేది అబ్బో పుష్పనా? సరే. మీరు దేనికి వెళ్తున్నారు? యాక్చువల్గా మెగా ఫ్యాన్స్ చిన్నప్పటి నుంచి చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్స్. కాకపోతే మేము అన్ని సినిమాలు చూస్తాం. సంక్రాంతి కాబట్టి సినిమాలు అంటేనే సంక్రాంతి అంటే సినిమాలు కాబట్టి అన్ని సినిమాలు చూసి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. పండగ బాగా సెలబ్రేట్ చేయాలని మేము ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాం. మాది లోకల్ ఆంధ్ర సంక్రాంతి వైజాగ్ వెళ్తాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? సంక్రాంతి అంటేనే కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదండి. మేము అది కాక మా అత్తగారు పిలిచినారు. కొత్తగా స్వీట్లు అవి పెడతారంటారా మీ అత్తగారు? స్వీట్లు అవి పెడుతున్నారా లేదా? అన్ని పెడతారండి. అన్ని పెడతారా? కొత్త కోడేది కోయడం అన్నీ ఉంటాయి. నిజమేనా? అన్ని పెడుతున్నారా? మా అమ్మగారు పెడతారండి. అంతేనా? వైజాగ్ అంటే సముద్రం స్పెషల్. కైలాసగిరి, సింహాచలం ఇవన్నీ ఉన్నాయి లొకేషన్స్. వంటల్లో స్పెషల్ అంటే మనకి చేపల కూర బాగా చేస్తారు. పండగ కూడా చేపల కూర అవి ఉంటాయా? ఉంటాయి. ఏంటి గేమ్ మీరే సినిమాకి వెళ్తున్నారు? గేమ్ చేంజరేనా? ఇంకా మేము అందరూ ఫ్యామిలీ అన్ని సినిమాలు చూస్తాం. సెకండ్ ప్రయారిటీ అంటే ఏ సినిమా చెప్తారు?
వెంకటేష్ అనుకుంటున్నా వెంకటేష్ గారు వెంకటేష్ బాలకృష్ణ మాక్సిమం త్రీ కవర్ చేస్తాం. ఫస్ట్ గేమ్ చేంజర్కి వెళ్తాం, సెకండ్ మా నాన్న వెంకటేష్ సినిమాకి వెళ్తాం, నెక్స్ట్ ఇంకా డాకుకి వెళ్తాం. మేమందరం మెగా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్ బాలకృష్ణ కాబట్టి బాలకృష్ణ సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాను నేనైతే. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ పాలన కూడా బాగుంది. యాక్చువల్గా ఒక డిప్యూటీ సీఎం ఇంత బాగా చేస్తాడు అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం, నాకు తెలిసి ఇంత ఫోకస్గా ఎవరు చేయలేనుకుంటాను. డిప్యూటీ పవర్స్ అంటే మామూలుగా అంటే ఏమనుకుంటాం అంటే ఎక్కువ పవర్స్ ఉండవు. రామ్ చరణ్ సినిమాకేనా? పండగ ఊరు వెళ్తున్నావా? పండగ అమ్మమ్మ గారు ఊరు వెళ్తున్నావా? నువ్వు బీచ్కి వెళ్తున్నావా? బీచ్కి వెళ్తున్నావా? వైజాగ్ వెళ్తానని చెప్పు. ఏంటి అమ్మమ్మ ఏ వండమన్నా? అమ్మమ్మని స్వీట్సా? అమ్మమ్మకి ఏం చెప్తావు చెప్పు. పోనీ అమ్మమ్మ చూస్తే నానమ్మ ఊరికి వెళ్తున్నారా? ఓకే. హాయ్ హాయ్. వెరీ గుడ్. మోక్షి ఇట్లా మోక్షి దానికి పెడుతుందేమో. అవి డైరెక్ట్ మైక్కేనా? మోక్షి ఇట్లా చాలా బిజీగా ఉంది. సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి కదా. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ. మీ ఫేవరెట్ హీరో ఎవరో? ఏ సినిమాకి వెళ్తున్నావు ఫస్ట్? నేనా? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. రామ్ చరణ్ అభిమానం? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్. కానీ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్కి వెళ్తా. ట్రేజర్ చూసావా? టీజర్ చూసాం. ఎలా ఉంది ట్రేజర్? బాగుందా? సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు? సూపర్ హిట్ అవుతుందా? బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? సాంగ్స్ అయ్యి ఎలా అనిపించినాయి? సాంగ్స్ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? నెక్స్ట్ ప్రయారిటీ ఏ సినిమాకి వెళ్తా? సెకండ్ సినిమా ఏ సినిమాకి వెళ్తావు నువ్వు సంక్రాంతికి? రామ్ చరణ్, బాలకృష్ణ చెప్పు. బాలకృష్ణ, రామ్ చరణ్. నీ పేరేంటి? మమ్మీ తీసుకెళ్తారా డాడీ తీసుకెళ్తారా నీ సినిమాకి?